హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఎలా మాట్లాడబోయే వీడియో ఇట్స్ డెక్కన్ క్రోనికల్ డెక్కన్ క్రోనికల్ గురించి. దిస్ ఈజ్ ద పేపర్. ఈ పేపర్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది పేపర్ ఎప్పటిదంటే 13th June 2026. ఓకే, 13th అరౌండ్ 1 వీక్ అవుతుంది ఈ పేపర్ వచ్చేసి. అప్పటి నుంచి ఈ పేపర్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ కాలేదు. ఈరోజు దిస్ ఇస్ ద డే. ఓకే, ఐ నీడ్ టు టాక్ అబౌట్ లైక్ దేని గురించి అంటే స్ట్రక్చర్ గురించి. ఓకే, లుక్ ఎట్ దిస్ పేపర్. ఓకే, లుక్ ఎట్ దిస్ పేపర్ ఫస్ట్. ఈ పేపర్ స్ట్రక్చర్ అనేది ఇంతవరకు, కానీ ఇది ఎడ్జ్ ఇచ్చాడు చూస్తారా, ఎడ్జ్. మళ్ళీ దీని తర్వాత ఏముండదు ఎడ్జ్. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది బై 1 get 1 ఫ్రీ టైటాన్ ఐస్ అండ్ గ్లాసెస్ ఇది. కానీ ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇదే అడ్వర్టైజ్మెంట్ నువ్వు పేపర్ మొత్తం ఇచ్చినా మ్యాక్సిమం చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ ఈ ఎడ్జ్ని చూసారా, ఈ ఎడ్జ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చెక్ చేస్తాము, ఇది ఇలా తీసి ఇదేంద్ర ఎడ్జ్ ఇలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కటి చూస్తాడు. వాడు కొనకపోని అది సెకండరీ. అందరి వరకు రీచ్ అవుతుందా లేదా, అది వీడి ప్లానింగ్ నాకు బాగా అనిపించింది. వీడు అడ్వర్టైజ్మెంట్ వేసాడా లేదా అంటే పేపర్ వాళ్ళు వేసారా మనకు తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్ ఎక్స్చేంజ్ చేసేద్దామని అనుకున్నారు, లేదు. కానీ ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఏది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డాడీ అంటే మా ఇంట్లో వాళ్ళు డాడీ పేపర్ ఇది ఇవ్వడు అంటే ఎక్కువ ఎడ్జ్ ఉన్నది చూడు, ఎడ్జ్ ఎక్కువ ఉన్న పేపర్ అదే అన్నది. అంటే ఎడ్జ్ ఎక్కువ ఉన్న పేపర్ అంటే ఇది ఆల్రెడీ చూసేసాడు మా డాడీ. ఎందుకంటే ఇది ఎడ్జ్ ఎక్కువ ఉంది, అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి ఈ ఎడ్జ్. మళ్ళీ దాని తర్వాత మా మమ్మీ పేపర్ చూసే ముందు దీన్ని సరి చేద్దామని చూసింది. అంటే వీళ్ళే సరిగ్గా పెట్టలేదేమో అనే ఉద్దేశంతో ఈ పేపర్ని సరి చేద్దామని చూసింది. సరి చేద్దామని మూమెంట్లో మొత్తం చదివింది. ఇది ఒక ఐస్కి సంబంధించింది, అద్దాలకి అని చెప్పేసి. ఇది ఇప్పుడు నేను ఏమంటాను, ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ వేస్తారు, ఇది చూసారో తెలియదు, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్కటి చూస్తాడు. కావాలంటే మీరు డీసీ పేపర్ ఆ రోజు వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడండి, అది స్ట్రాటజీ. ఇప్పుడు అంత పేపర్ ఒకటే, అందరూ అడ్వర్టైజ్మెంట్ ఒకటే, కానీ ఇలా ఆలోచించాడు చూసారా, ఇది బిజినెస్ మైండ్ సెట్ అంటే. దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనం ఏదైనా వాళ్ళు కొనకపోని అది సెకండరీ, కానీ తెలిసింది చూసారా, అది ఫస్ట్ పాయింట్. మన ప్రొడక్ట్ కానీ ఏదైనా తెలియాలి మనం ఉన్నామని చెప్పి మార్కెట్లో. ఇది చేసింది ఇంతే ఈ వీడియోలో. ఇదే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.